హాయ్ హలో నమస్తే నేను మీ సులత మన భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. యాక్చువల్ నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే మా పాప చాలా సన్నం ఉండేది 4 ఇయర్స్ ఆమె 4 ఇయర్స్ ఉన్నప్పుడు అట్లా చాలా బక్కగా ఉండేవారు. నేనే స్టిచ్చింగ్ చేయించుకుందాము అని చెప్పినట్టుగా అప్పుడు నేను ఫ్యాషన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. ఈ బిజినెస్ అని అసలు అనుకోలేదు, అసలు థాట్ కూడా లేదు, నాకు స్టిచ్చింగ్ చేయాలనే థాట్ కూడా లేదు. ఓన్లీ మా పాప వరకే అనుకున్నాను. అది మెల్లమెల్లగా కుట్టండి అంటే అది బాగానే ఉంది ఐడియా అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇస్తుంటే సరే బాగుంటుంది అన్నట్టుగా కుట్టడం స్టార్ట్ చేశాను. అట్లా మెల్లమెల్లగా చాలా బిజినెస్ ఒక 10 to 15 ఇయర్స్ అయింది నాకు పర్ఫెక్ట్ పికప్ కావాలనుకుంటే. 20 ఇయర్స్ నుంచి కుడుతున్నాను. జస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ట్రైనింగ్ బాగుంటుందని ఒక మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి ముందుకు వచ్చాను. ఇది వచ్చి కూడా 5 ఇయర్స్ అవుతుంది, కానీ మధ్యలో కరోనా 2 ఇయర్స్ పోయేసరికి అది డిలే అయిపోయి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ ట్రైనింగ్ 150 మెంబర్స్ నేర్పించాను ఇప్పటివరకు. అందరూ కుడుతున్నారు. గ్రూప్ క్లాస్ అయితే కాదు, ఓన్లీ ఇండివిజువల్ క్లాసెసే. నేను స్టిచ్చింగ్ మాత్రం చాలా ఇష్టం. మా పాపకు నేనే ఓన్గా కటింగ్ మాస్టర్ అంటూ ఉన్నారు, నేనే కటింగ్ నేనే స్టిచ్చింగ్. అది వరంగల్ హన్మకొండ ఫ్యాషన్ డిజైనింగ్ దగ్గర నేర్చుకున్నాను. తనంత పర్ఫెక్ట్ చెప్పలేక నేనే తనతో అడగడం అట్లా కొన్ని మిస్టేక్స్ పోయినా జస్ట్ దారి ఇచ్చిన దారితోనే వెళ్ళాను అంతే. వీళ్ళకి కరెక్ట్గా ఇద్దామని నేను వచ్చాను బయటికి 5 ఇయర్స్ బ్యాక్. స్టిచ్చింగ్ ఫీల్డ్ 22 ఇయర్స్ స్టిచ్చింగ్ ఫీల్డ్, ట్రైనింగ్ 5 ఇయర్స్ అవుతుంది. దానిలో కరోనా 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినాను. ఈ 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్. ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. ఈ ఆఫీస్ పేట ఓన్ హౌస్కి వచ్చిన కాంచి చాలా బాగుంది. ఆ టార్గెట్ ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయిని స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, కటింగ్ మాస్టర్ మీద ఆధారపడద్దు, అలా అని నా టార్గెట్. ఇది చదువు ఉన్నా లేకున్నా చేయగలుగుతారు. దీనికి చదువు అంటే అవసరం 10th 8th 10th ఉన్నా సరిపోతుంది. చదువు అంటాం, చదువులేని కూడా మనం చెప్పగలుగుతాం, వాళ్ళకి కొంచెం టాలెంట్ ఉంటే చెప్పగలుగుతాం. కానీ ఇంట్లోనే పని, పిల్లల్ని చూసుకోవాలంటే ఇంట్లో అయితేనే బెస్ట్ కదా. ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు. స్టిచ్చింగ్ అనేది లేడీసే ఇది లేడీస్ కూడా లేడీసే బాగుంటుంది. జెంట్స్ అనేది అంత పర్ఫెక్ట్ చెప్తారా అనే విషయం నాకు తెలియదు. నేనైతే పిన్ టు పిన్ ప్లస్ ఏంటంటే ఇండివిజువల్ క్లాస్, ఎక్కడ ఇండివిజువల్ క్లాసెస్ ఉండవు. ఇది ఇండివిజువల్ క్లాసెస్, ఎవరి క్లాసెస్ వాళ్ళకి, ఏ ఒక్క పర్సన్కైనా. ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్కి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు, భర్త, ఇల్లు. ఎవరి క్లాస్ వాళ్ళకి 1 వీక్ డుమ్ అయినా వాళ్ళ క్లాస్ వాళ్ళకే ఉంటుంది. అదే గ్రూప్ క్లాస్ అయితే కష్టం కదండి. ఇప్పుడు 2 డేస్ రాకున్నా అట్లానే నేను మళ్ళీ 1 month 15 days అయినా ఓకే, కానీ 6 months లోపు కంప్లీట్ చేయాలి కంపల్సరీ.